రాపూరు మండలంలోని 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రంథాలయ మాజీ ఎంపీ పచ్చిగల రత్నం చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించి వందనాలు తెలియజేశారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మల్లాద్రి జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కుమ్మరి గుంట ప్రసన్న ఆవిష్కరించారు. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంఆర్ఓ శ్యామ్ సుందర్ ఆవిష్కరించారు. సిద్ధవరం ప్రాథమిక పాఠశాలలో చైర్పర్సన్ ఈ ప్రసన్న ఆవిష్కరించారు. పలుచోట్ల జెండా ఆవిష్కరించి మనకు స్వాతంత్రం ఎలా వచ్చిందని పిల్లలకు వివరించి స్వీట్లు పంచరి కార్యక్రమాన్ని ఎన్వీఆర్ రమణారెడ్డి మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వరరెడ్డి పలు రాజకీయ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. National salute, flag salute. Jate Geet, Surutkar. Flag salute. Salute. Order. Salute. Order. Salute. Order. అదే సార్ Flag salute. Order. ఈనాటి ఈ 78వ స్వాతంత్ర దిన సందర్భంగా మన కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహానుభావుల గురించి, మన కోసము అహర్నిశలు కష్టపడిన మహానుభావుల గురించి గుర్తుపెట్టుకుంటూ ఈరోజు ఈ 78వ స్వాతంత్ర దినం మనం చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకొని భారత పౌరులుగా మీరు తీర్చిదిద్ది మీరు దేశం కోసం పోరాడతారని, అలాగే దేశం కోసం పనిచేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకున్నాను. ఉద్యమం కానీ క్విట్ ఇండియా ఉద్యమం కానీ దీనికి దాదాపు ఒక 40 సంవత్సరాల ఉద్యమాలు, మరణాలు, కారాగారాలు జరిపింది. మనకు ఇంత కష్టపడి మనకు స్వాతంత్రం తెచ్చారు. అందుకని దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దీన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇది స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఐకమత్యం లేకపోవడం వల్ల ఇన్ని సంవత్సరాలు పట్టింది. అందరూ కలిసికట్టుగా క్విట్ ఇండియా ఉద్యమం మొత్తం దేశం ప్రజలు మొత్తం పోరాడడం వల్ల మనకు వచ్చింది. అందుకని మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఏదైనా సాధించుకోగలం. థ్యాంక్ యూ.
దినోత్సవం ఎందుకు చేసుకోవాలి అంటే ఇది మన ఒక ప్రపంచంలోనే ఒక ఇప్పుడు రానున్న తరుణంలో మనం అన్ని రంగాల్లో కూడా స్వతంత్రం వచ్చినటువంటి 78 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో పోటీపడి మనం అభివృద్ధిలో కానీ అన్ని రంగాల్లో కూడా దూసుకెళ్తా ఉన్నాం. ఇది ఎందుకంటే మన పూర్వీకులు మనకు రాసిచ్చినటువంటి రాజ్యాంగం యొక్క బలం ఇది. అన్ని దేశాల్లో కూడా మన ఉన్నటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి దృఢమైన రాజ్యాంగం ఎక్కడా లేదు. మన దాంట్లో ఒక మతం కాదు, అన్ని కులాలు అందరూ కూడా అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరికి వాళ్ళ హక్కులు ఉన్నాయి. అంత ప్రశాంతంగా జరుగుతున్నాం. మనకి మన బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఇంతకుముందు మన రాజరిక వ్యవస్థలు మొత్తం ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు పక్క దేశాల వస్తువులు కొంతమంది వ్యాపారాల నిమిత్తం వచ్చి పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్క ప్రాంతాన్ని మన వాళ్ళకి మభ్యపెట్టేసి వాళ్ళ అదుపులోకి తీసుకొని మన ఉన్నటువంటి రాజ్యాంగ నేతల యొక్క ఒక్కొక్క లోపరుచుకొని చాప కింద నీరులాగా దూరి మన సంపదని మొత్తం ఎల్లగొడుతూ మనల్ని బానిసలాగా బతికేటువంటి వాళ్ళకి మన యొక్క పూర్వీకులు ఈ విధంగా చేయడం చాలామందిని ఎన్నో లక్షల మంది ప్రాణాలు తెగించి స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడి ఆ పోరాటానికి మన యొక్క భారత సైన్యం మన యొక్క భారత పోరాట యోధుల యొక్క పోరాట విధ్వంసాన్ని వాళ్ళు తట్టుకోలేక మనకి 1947లో ఆగస్టు 14 అర్ధరాత్రి స్వతంత్రం వచ్చేసి పారిపోయారు. అప్పటి నుంచి మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం.